హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సాంబార్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. దానికోసం ముందుగా ఒక కప్ రైస్ని ఇలా ఉడికించి పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా తీసుకుని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోండి వాటర్ యాడ్ చేసుకుని. ఇలా నానబెట్టుకుని ఒక 20 మినిట్స్ తర్వాత పప్పు నానిపోతుందండి. ఇది మూత పెట్టేసి కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి. అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక కప్ రైస్కి అలాగే ఒక హాఫ్ కప్ పప్పుకి సరిపడా అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఇలా టొమాటోని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకోండి. యాక్చువల్గా అయితే ఇక్కడైనా ఉడికించేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా. సో అలా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ తెప్పించారంటే ఈజీగా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ రిలీజ్ అయ్యాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి ఇలా ఓపెన్ చేద్దాము. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి అన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు నుంచి కూడా గుజ్జు తీసి యాడ్ చేసుకోండి. ఇది మీ పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో ఒక 3 కప్పులు యాడ్ చేసుకోవాలి వాటర్. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి రైస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ సాంబార్ రైస్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. మన సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టే. మనకి బయట కంటే కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.